ఫస్ట్. Recording in progress. ఎవరైనా సరే సాక్ష్యం చెప్పాలనుకుంటే సాక్ష్యం చెప్పచ్చు. Shalom. Praise the Lord. భాస్కర్ మీ ఆడియో మ్యూట్లో ఉంది. మీరు Shalom. Shalom. Praise the Lord. చాలా Okay. ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2 నుండి 9 వచనాలు ధ్యానం చేస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాము ఈ వారంలో. ఈ సమయంలో ఇంకా కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకున్నాం. ఇందులో ఇందులో అంటే ఈ ఒక మనం చదువుతున్నటువంటి భాగంలో నుంచి మనం 4 వాగ్దానాల గురించి మాట్లాడుకున్నాం. నిబంధన గురించి మాట్లాడుకున్నాం. ఈ నిబంధన మనము ప్రతి తరానికి సంబంధించింది. ఇశ్రాయేలుతో ఐగుప్తులో ఇదిగో చేయబడిన 4 విషయాలు. 4 విషయాలు. ఒకటి, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్, ఐ విల్ డెలివర్ యూ, ఐ విల్ రెడీమ్ యూ, ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్, ఐ విల్ బీ యువర్ గాడ్. ఈ 4 విషయాలు నిబంధన. ఈ 4 విషయాలు నెరవేర్చే దేవుని నామ ప్రత్యక్షత. ఈ వారం వాక్యం ఈ 4 విషయాలను తెలియజేసే ప్రత్యక్షత. గమనించండి ఒకసారి. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. లైక్ ప్రెషర్, ట్రామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులు ఉన్నటువంటి ఆ శ్రమ ఏదైతుందో, లిటరలీ రిలీజ్ ఫ్రమ్ బర్డెన్. రిలీజ్ ఫ్రమ్ బర్డెన్.
మిమ్మల్ని చాలా బలవంతుల్ని చేస్తాను, లేకపోతే మిమ్మల్ని చాలా శక్తివంతుల్ని చేస్తాను అని చెప్పడం కంటే ముందు మీరున్నటువంటి ఆ యొక్క క్రషింగ్ ప్లేస్ ఏదైతుందో అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాను అని చెప్పకుండా బలవంతులం కా. చాలాసార్లు ఆత్మీయంగా ఎదగాలి అనుకుంటా, లేకపోతే ఎదుగుదల కోరుకునేటప్పుడు, లేకపోతే అభివృద్ధి చెందాలి అని కోరుకునేటప్పుడు మనకు తెలిసి ఉండాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు ఉన్నటువంటి స్ట్రెస్ని, ఉన్నటువంటి ఆ యొక్క ప్రెషర్ని, దాని నుంచి ఆ భారం నుంచి విడిపించబడాలి. ఒక భారంలో ఉన్నటువంటి వ్యక్తి తన అభివృద్ధి చెందలేడు, లేకపోతే తను బలవంతుడు కాలేడు, శక్తివంతుడు కాలేడు. ఈవెన్ కెనాట్ థింక్ ఇన్ అ క్రియేటివ్ వే. తన క్రియేటివిటీ అంటే సృజనాత్మకతను కూడా కోల్పోతాడు. బరువు అనేది ఒక మనిషి మీద భారం ఉన్నప్పుడు ఆ మనిషి ముందుకు వెళ్ళలేడు. ఒకటి. తర్వాత అందుకనే మొట్టమొదట ఆ భారం నుండి నేను తొలగిస్తాను. అందుకనే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎప్పుడైతే ఇంటర్నల్ అండ్ స్పిరిచువల్ రెస్ట్లోకి మనము వెళ్తామో, రెస్ట్లోకి రావడం అనే మాటకి విశ్రాంతి అంటాం కదా. విశ్రాంతి, నెమ్మది, లేకపోతే ఒక స్ట్రెస్ ఫ్రీ దాంట్లోకి మనం ప్రవేశించిన తర్వాతే మిగతా విషయాలన్నీ యాడ్ అవుతాయి. దయచేసి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. ఐగుప్తు భారంలో క్రింద నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్, ఇది మొదటి మాట. ఈ 4 మాటలు యాక్చువల్గా మ్యారేజ్కి సంబంధించిన విషయాలు, అంటే వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు. అంటే ఒక వివాహం అనేది ఏమవుతుందంటే వివాహ ప్రమాణాలు, వైవాహిక నిబంధన ఏదైతుందో ఆ నిబంధనలో ఉండే 4 విషయాలు. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ అనేది మొదటి విషయం. గాడ్ బ్రింగ్స్ బై, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అనేది ఒక వివాహంలో ఆఖరి మాట. సో ఈ నేను నీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అనే మాట అనుభవించాలి అంటే ముందు ఆ దేవుడు తన ప్రజల యొక్క భారం నుంచి విడిపించి విశ్రాంతిలోకి నడిపించేవాడై ఉండాలి. ఇది జరగకుండా, మొదటిది జరగకుండా 4వది జరగదు. తర్వాత సో ఆ భారంలో ఉండి ఈవెన్ వినడానికి కూడా ఇష్టం లేనటువంటి ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తన ఔన్నత్యము, లేకపోతే తన గొప్పతనము, తన యొక్క గుణము ఎలాంటిది, తన గుణ లక్షణాలు ఏ స్థాయి, తన యొక్క అట్రిబ్యూట్స్ ఎలాంటివో తెలియజేస్తూ తన పేరు చెప్తా ఉంటాడు. ఇదిగో ఇది నా పేరు. ఆయన పేరు, ఆయన అట్రిబ్యూట్స్ తెలియజేస్తుంది, ఆయన ఎలాంటి వాడో తెలియజేస్తుంది. ఆ పేరు మనకి తెలియజేసే విషయం ఏంటంటే పేరు చెప్పిన తర్వాత భారం నుంచి విడిపించబడతాము. మన భారములన్నిటి నుంచి విడిపించగలిగిన రక్షకుడు. ఈ స్వరం మనకు ప్రతిరోజు వినిపిస్తుంది. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. చాలాసార్లు మన శ్రమలన్నీ మనం క్రియేట్ చేసుకునేవే, మనం అనుభవించే శ్రమలు మనం క్రియేట్ చేసుకునేవే, లేదా మనం వేసిన తప్పటడుగులే ఇప్పుడున్న మనం మన స్థితికి తీసుకొచ్చాయి. సో ఆ విషయం ఏంటంటే భారం నుంచి బయటికి తీసుకొస్తాను అని చెప్పేటప్పుడు నువ్వు ముందు ఎందుకు వెళ్ళావు ఇక్కడికి, లేకపోతే ఆ భారానికి కారణం ఏంటి, ఇవన్నీ ఏం మాట్లాడలేదు. నిర్గమకాండలోని మొదటి అధ్యాయంలో
ఇశ్రాయేల్ సమస్య అంటే వాళ్ళు ఎందుకు అలా అయ్యారో మనకు చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎలాగ శ్రమలోకి వెళ్ళిపోయారో, ఫరోను యోసేపు నెరగినటువంటి ఫరో ఎందుకు వచ్చాడో మాట్లాడుకున్నాం. ఇంత శ్రమకి కారణం ఏంటో దానికి కాదు ప్రాబ్లం. ఫస్ట్ ఆ శ్రమ నుంచి ఒక వ్యక్తి ఈ శ్రమ ప్రెజర్ అనే మాటకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనం అనుకున్నప్పుడు శ్రమ అవుతుంది. ఓకే, శ్రమను కూడా మనము శ్రమలో ఆనందించుట అంటాం. ప్రభువులోకి వచ్చాక ఏ శ్రమ ఉండదని లేదు. ఆ శ్రమలో ఆనందకరంగా ఉంటాయి. పొందబో మహిమను బట్టి ఆనందకరమైనటువంటి శ్రమల్లో ఆనందించుట అనేది వేరే అంశం. కానీ ఇక్కడ ముందు స్ట్రెస్, ఇక్కడ ఉన్నటువంటి ప్రెషర్ ఏదైతుందో ఇక మిత్సరాయి మాట అనగా ఇక స్ట్రెస్ అన్నమాట, శ్రమలు, ఇబ్బందులు. సో రెండవది ఐ విల్ డెలివర్ యూ, లేకపోతే ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, లేకపోతే ఇక బానిసత్వం నుండి, దాసత్వం నుంచి విడిపించడం. బానిసత్వం నుంచి విడిపించబడ్డం అంటే స్వాతంత్రంలోకి నడిపించడం. రిలీజ్ వేరు, రిలీజ్ ఫ్రమ్ ద బర్డెన్ వేరు, ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ వేరు. ఈ రెండు వేర్వేరు అంశాలు. ఇవి రెండు కూడా వేర్వేరు అంశాలు. రిలీజ్ ఫ్రమ్ ద బర్డెన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్. రెండవది ఐ విల్ డెలివర్ యూ అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ. అందుకనే ఇదే మాట యోహాను సువార్త 8:36లో, ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ యూ విల్ బీ ఫ్రీ ఇండీడ్. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రపరచకపోతే మీరు స్వతంత్రుడు కాలేరు, లేదా ఆయన స్వతంత్రుడిగా చేస్తేనే మీరు స్వతంత్రుడు. గమనించాలి ఒకసారి. ఈ 4 మాటలు క్రీస్తు తన సంఘంతో చెప్పే మాటలు. ఈ 4 మాటలు వరుడు వధువుతో చెప్పే మాటలు. మొదటిది ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ ద బర్డెన్, రిలీజ్ ఫ్రమ్ ద బర్డెన్ మొదటి అంశం. రిలీజ్ ఫ్రమ్ ద బర్డెన్ అనేది మొదటి అంశం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. సో ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకొంచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. సో విశ్రాంతి కలుగజేసే క్రీస్తును మొదట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇందులో ఫ్రీడమ్, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులలో నుండి వారిని భారం నుంచి విడిపించేది క్రీస్తు, లేకపోతే మెస్సయ. 2 స్వతంత్రుని చేసేది కుమారుడు. కుమారుడు స్వతంత్రుని చేయకపోతే ఎవరం కూడా స్వతంత్రులం కాలేము. సో ఎలా స్వాతంత్రం పొందు? పాపం చేయవాడు పాపమునకు దాసుడు అని. మనం చేసే పని, మనం చేసే వ్యాపకము లేదా వ్యాపారము అదొక బానిసత్వంలాగా ఎప్పుడు మారుతుంది. దీని గురించి మాట్లాడడానికి యాక్చువల్గా సమయం లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. మనం చేస్తున్న పనికి మనం బానిసలమా? కనానులో పనిచేయడానికి, ఐగుప్తులో పనిచేయడానికి తేడా ఉంది. కనాన్లో పనిచేయడానికి, ఐగుప్తులో పనిచేయడానికి మధ్య ఉన్న తేడా, వ్యత్యాసం అంట. ఇక్కడ శ్రమ ఉంటుంది, ఇక్కడ వ్యవసాయం ఉంటుంది, ఇక్కడ పనులు ఉంటాయి, ఇక్కడ వ్యాపారాలు ఉంటాయి. కానీ ఐగుప్తులో అది బానిసత్వం. అంటే ఒక వ్యక్తి అలవాటుగా రొటీన్ అంట, అనగా రొటీన్గా కొన్ని చేస్తూ వెళ్ళే ఆ విషయాలు, ఇది నేను ఐగుప్తులో ఉండి చేస్తున్నానా లేదా కనాన్లో ఉండి చేస్తున్నానా అనేది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈవెన్ మనం చేస్తున్న ఉద్యోగమే కావచ్చు, వ్యాపకమే కావచ్చు, ఏదైనా సరే
దాన్ని ఒక జీల్తోని, ఒక ఆశతోని, ఒక ఇష్టంతోని, లేకపోతే ప్రభువు నిమిత్తం చేస్తున్నాము. ఎందుకు ప్రభువు నిమిత్తం అంటే, కనాను దేశంలో ప్రభుత్వము, లేకపోతే అధికారము, లేకపోతే కనాను దేశంలో దేవుడే ప్రభు అయి ఉంటాడు, దేవుడే రాజు అయి ఉంటాడు. ఆ రాజును సేవించడం కోసం చేస్తున్నాం. సో ఇక్కడ ఐగుప్తులో మనకు సంబంధం లేని, లేకపోతే మనకు ఇష్టం లేని, మనకు అవసరం లేని, లేకపోతే పాపం చేయవాడు పాపమునకు దాసుడు. మొదటిదేమో రిలీజ్ ఫ్రమ్ ద బర్డెన్, భారం నుంచి బయటికి వస్తే. రెండోది బానిసత్వం నుంచి బయటికి విడుదల, లేకపోతే దీన్ని ఏమంటామంటే ఏమంటామంటే స్వేచ్ఛ, స్వాతంత్రం అంటాం కదా. సో ఇశ్రాయేలు స్వాతంత్రం గురించి మాట్లాడు. ఈ స్వాతంత్రం అనేది స్పిరిచువల్ స్వాతంత్రం. యూనో, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది, లేకపోతే భూమి మీద స్వతంత్ర దేశం, బెస్ట్ స్వాతంత్ర దేశం ఏది అని అడిగితే యూనో అందరు కోరుకునేది ఒక దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసేది అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, యుఎస్ఏకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏమంటారంటే అక్కడ ప్రజాస్వామ్య దేశం అని, లేకపోతే అక్కడ ఏమంటే స్వతంత్ర దేశం అని చెప్పి మాట్లాడుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, మరి అక్కడ ఏ రూల్స్ ఉండవా, లేకపోతే అక్కడ ఎలాంటి రూల్స్ ఏవి ఉండవా అంటే, గమనించండి ఒకసారి. రోడ్ మీద ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళకూడదు అని ఉంటుంది. ఎటువైపు వెళ్ళకూడదు, ఇప్పుడు దానికి మన ఇండియాలో మనం లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తాం. సో రైట్ సైడ్ డ్రైవ్ చేయడాన్ని స్వేచ్ఛ అనరు. నేను రైట్ సైడ్ కూడా డ్రైవ్ చేస్తే అది స్వేచ్ఛ కాదు, దాన్ని స్వాతంత్రం అనరు. ఆ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. పౌలు అంటాడు గలతీ పత్రికలో, నేను స్వతంత్రుడను, కానీ అన్నీ చేయదగినవి కాదు. స్వాతంత్రం అంటే ఏమైనా చేసుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అనేది స్వాతంత్రం కాదు. ఏదైతే బెస్ట్ కంట్రీ, లేకపోతే బెస్ట్ ఫ్రీడమ్ ఉన్న దేశం అని అంటాం కదా, అక్కడ ఉన్న రూల్స్ ఎక్కడ ఉండవు. అక్కడ రూల్స్ బ్రేక్ చేయడానికి చాలా చెల్లించాలి మనం. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి, స్వేచ్ఛ లేకపోతే స్వాతంత్రము, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ అన్న తర్వాత ఐ విల్ డెలివర్ యూ అనే మాట ఏదైతుందో, ఇక డెలివర్ యూ, మీకు నేను స్వాతంత్రంలోకి నడిపిస్తాను అనే మాటకి కుమారుడు ఎలా స్వాతంత్రంలోకి నడిపిస్తాడు. ఇది స్పిరిచువల్గా ఒకటి బాండేజెస్ నుంచి, లేకపోతే భారం నుంచి విడిపించడమే కాదు, కానీ ఐగుప్తులో నుంచి, బానిసత్వం నుంచి బయటికి రా. బానిసత్వాన్ని బట్టి శ్రమపడుతున్నా, బానిసత్వాన్ని బట్టి భారం గుండా వెళ్తున్నా. ముందు బానిసత్వం తీసాక భారం నుంచి తీసేయడం కాదు, కానీ ముందు భారం నుంచి బయటికి వచ్చి బానిసత్వం నుంచి రెండోది బయటకు వస్తా. సో మూడో విషయం ఏంటంటే, ఐ విల్ రెడీమ్ యూ, మిమ్మల్ని నేను విమోచిస్తాను. రెడెంప్షన్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్, దానికి చెల్లించాలి, దానికి అవసరమైనటువంటి పేమెంట్ జరగాలి. మనందరము కూడా పేతురుపత్రికలో చదువుతాం, క్రీస్తు యేసు అనబడుతున్న నిర్దోషి నిష్కలంకమైనటువంటి రక్తము చేత, గొర్రెపిల్ల వంటి రక్తము చేత మనం విమోచింపబడ్డాం. వెండి బంగారములు అనే క్షయ వస్తువుల చేతగా. ఒకప్పుడు విమోచన అంటే వెండితోని, లేకపోతే ధనంతో విమోచించాలి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము మన విమోచనకి కారణం. ఎలాగ మనం విమోచింపబడతాం? భారము నుంచి విడిపించబడట. భారం నుంచి విడిపించేది మెస్సయ్య. 2, మనని స్వాతంత్రంలోకి నడిపించేది మెస్సయ్య. 3, విమోచించేవాడు. మన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని పెట్టి, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అక్కడ పెట్టి మనందరినీ విమోచించినవాడు.
తర్వాత చూడండి ఒకసారి, దీన్నే ఆ, ఎలాగా విమోచింపబడతాడంటే తీర్పుల ద్వారా విమోచింపబడతాడు. న్యాయపు తీర్పుల ద్వారా ఇశ్రాయేలు విమోచింపబడ్డారు. న్యాయపు తీర్పుల ద్వారా ఇశ్రాయేలీలు విమోచింపబడ్డారు. దానికి ఒక పేమెంట్ ఉండాలి, దానికి చెల్లించాలి. ఏం చెల్లించబడింది? ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీర్చాడు, ఇశ్రాయేల్ను వినాయించటం, లేకపోతే దానిలోనికి రాకుండా తప్పించడం. దీన్ని పేమెంట్ అంట. సో దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ను విమోచించాడు అంటే మనకు ఎలా ఉంటుందంటే, ఒక బాధపడుతున్న ఒక దేశంలో నుండి బయటికి తీసుకురావడం, ఇంతవరకు ఆలోచిస్తాం. కానీ ఈ 4 విషయాలు దేవుని నిబంధనకి సంబంధించిన విషయాలు, నిబంధన నెరవేర్పుకు సంబంధించిన విషయాలు. అప్పుడెప్పుడో అబ్రహాముతో చేయబడిన నిబంధన, ఇస్సాకు యాకోబులతో మాట్లాడబడిన నిబంధన, దాని యొక్క నెరవేర్పు ఈ యొక్క ఈ 4 మాటల్లో నెరవేర్పు చూస్తాం. చూడండి ఒకసారి, దేవుడు ఏదైనా చేసే ముందు చెప్పి చేస్తాం. సో ఆ చెప్పడం కోసం ఈ ప్రత్యక్షత, ఈ 6వ అధ్యాయం 2 నుంచి 9 వచనాల ప్రత్యక్షత ఇదంతా. చూడండి ఒకసారి, ఇందులో ఐ విల్ రెడీమ్ యూ, మిమ్మల్ని విమోచించుట, విమోచన అనే మాటకి, రెడెంప్షన్ అనే మాటకి బైబిల్ రెడెంప్షన్ గురించి అక్కడ ప్రస్తావించబడుతుంది. సో క్రీస్తు యేసు తన రక్తం చేత మనం విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి, ఇక్కడ గ్రేస్, దేవుని కృప, లేకపోతే ఆ యొక్క శిలువ మరణం అనే ఒక పేమెంట్ లేకపోతే, శిలువ మరణము అనేది ఇట్స్ అ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని తీర్పు. ఐగుప్తీయులు తీర్పు తీర్చబడ్డ కారణాన్ని బట్టి మళ్ళీ చెప్తున్నా, తీర్పుల ద్వారా ఇజ్రాయెల్ వాజ్ రెడీమ్డ్ త్రూ జడ్జిమెంట్స్. ఆ యొక్క తీర్పుల ద్వారా, ఏ తీర్పులు ఐగుప్తీయుల మీద తీర్చబడబోతున్నాయో తెలియజేస్తాం. సో ఇక్కడ మనందరి న్యాయ తీర్పు క్రీస్తు మీద పడింది అని చదువుతాం. ఒకసారి ఆ వచనం చదువుకొని చూడండి ఒకసారి, యోహాను సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. చూడండి ఒకసారి, దానికంటే ముందు, అంటే 14వ వచనంలో మనందరికీ బాగా తెలిసిన వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14 చదువుతాను. చూడండి ఒకసారి, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తాను, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడుట అంటే లిఫ్ట్ అప్. అరణ్యంలో సర్పము లిఫ్ట్ చేయబడింది. అరణ్యంలో సర్పము లిఫ్ట్ చేయబడ్డా అంటే ఇశ్రాయేలులందరూ అనుభవిస్తున్నటువంటి సర్పము కాటి నుంచి విడిపించబడాలి. ఆ విడిపించబడడం కోసం ఫస్ట్ ప్రతి ఒక్కరూ తమ భారమును విడిచిపెట్టి క్రీస్తు వైపు చూడడం. ఆ చూసే క్రీస్తు ఒక ఇత్తడి సర్పం వలె ఎత్తబడినాడు. అంటే సర్పము శపించబడిన, లేకపోతే తీర్పు తీర్చబడినటువంటి సర్పం మనకు అక్కడ కనిపిస్తుంది. ఇది చెప్పి, అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడును అని చెప్పి, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సో నశింపక నిత్యజీవం పొందడం కోసం క్రీస్తు మనకు దేవుని కుమారుడు అనుగ్రహించబడ్డాడు. 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఒకసారి, క్రీస్తు ప్రభువు యొక్క మొదటి రాకడ లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, ఇక్కడున్న ఐగుప్తీయులకు తీర్పు తీర్చడం అనే మాటని అర్థం చేసుకోవడానికి, దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్ని అర్థం చేసుకోవాలి. గమనించండి ఒకసారి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు.
సో లోకానికి తీర్పు తీర్చడానికి కాదు కానీ రక్షించడానికి క్రీస్తు వచ్చాడు. అయితే ఎంతమంది 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినంతసేపు వారికి ఆ తీర్పుల యొక్క ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉండదు. అది చూడండి ఒకసారి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు దేవుని తీర్పు నుంచి తప్పించుకుంటున్నారు. లోకంను రక్షించడానికి క్రీస్తు లోకంలోనికి వచ్చారు, లోకం తీర్పు తీర్చబడటానికి కాదు. కానీ ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు ఇదే. ఒక తీర్పు ఆల్రెడీ విశ్వసింపని వారికి తీర్పు తీర్చబడిందట. గమనించండి ఒకసారి. విశ్వసింపని వానికి తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే. క్రీస్తును విశ్వసింపని వానికి తీర్చబడిన తీర్పు ఏది? వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము లేదా దుష్క్రియ లేకపోతే దుష్టత్వం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. ఎందుకు ద్వేషిస్తాడంటే తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అంటే ఎవరికి తీర్పు తీర్చబడుతుంది అంటే, ఎవరు విశ్వసించట్లేదు అంటే తమ దుష్టత్వ క్రియల్ని వెలుగు దగ్గరికి తీసుకురాని వాడు, అనగా క్రీస్తు యేసు యొక్క ప్రకాశం, ఆయన ముఖకాంతి లేకపోతే ఆయన వెలుగు దగ్గరికి తీసుకురాని వాడు ఎందుకు తీసుకురావట్లేదంటే నా క్రియలు చెడ్డవైపోతాయేమో, నేను అందరి ముందు సిగ్గుపడవలసి వస్తుందేమో అని. దుష్కార్యం చేయి ప్రతివాడును, ఇప్పుడు భూమి మీద దుష్టత్వం జరిగించే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వెలుగును ద్వేషిస్తారు? వెలుగునంతకు రాకపోవడానికి కారణం ఏంటంటే తాము చేస్తున్న క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే, అనగా వెలుగును ప్రేమించి వెలుగును అనుసరించి నడిచే సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. తన క్రియలను దేవుని దగ్గరికి తీసుకొచ్చుకుంటాడు. అటు తర్వాత వెలుగునొద్దకు సత్ 21వ వచనం వరకు ఇది. సో ఇందులో తీర్పు లోకమునకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది, లేకపోతే లోకమును తీర్పు తీర్చడానికి కాదు, లేకపోతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువారు, దేవుని మాటను నమ్మి ఆయనకి లోబడేవారు. మొదట భారం నుంచి బయటికి తీసుకొచ్చే నా దేవుడు, ప్రెషర్ నుంచి, ట్రామా నుంచి, నాకున్న స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు. 2, నన్ను విడుదల, ఇక బానిసత్వం నుండి విడుదల, దాసత్వం నుండి విడుదల ఇచ్చేవాడు. మూడవది అద్భుతమైనటువంటి ఆ యొక్క రెడెంప్షన్, దానికోసం చెల్లించి తీర్పులతో విమోచించే దేవుడు అని మాట్లాడుకున్నాం. క్రీస్తు శిలువ మీద శ్రమపడుట అనేది తీర్పంతా ఆయన మీద పడటతో సమానం. మనందరి మీద మన మీదకి రావాల్సినటువంటి తీర్పు ఆయన మీద పడ్డ. సో అన్యాయపు తీర్పును ఉందాడు. ఆయన చేయని దానికి శిక్ష లేకపోతే తీర్పు పొందే పరిస్థితులు నిలబడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మన 4వ అంశంలోకి వస్తాం. చివరి మాట ఈ రెడెంప్షన్ అనేది క్రీస్తు యొక్క తీర్పును బట్టి, ఆయన మీద మన తీర్పు అంతా ఆయన మీద పడ్డను బట్టి మనం విడుదల పొందాం. దానికి ఆయన పేమెంట్ చేస్తాం, తన రక్తాన్ని పేమెంట్ చేస్తాం. అక్కడ దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు విడిపించేటప్పుడు ఐగుప్తు ప్రజలకు ఆ తీర్పులను ఎవరైతే విశ్వసిస్తున్నారో, దేవుని ప్రత్యక్షతను మాట నమ్ముతున్నారో వారు ఆ తీర్పుల క్రిందికి రారు. అందుకే ఈ వారం చదివేటప్పుడు మీరు ఒక్కసారి నోట్ చేయండి. తెగుళ్ళు వచ్చాయి, ఆ తెగుళ్ళు దేవుని తీర్పులు. ఆ తెగుళ్ళలో ఇశ్రాయేలీయులు అనుభవించినటువంటి విశ్రాంతిని ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలు మీదకి రానటువంటి ఆ తెగుళ్ళను వారి మీదకి రాకపోవడానికి కారణం దేవుని ప్రత్యక్షతను వారు నమ్ముకోవడం.
ఎందుకంటే వారికి కూడా తెలియజేయబడాలి. ఇక చివరిది 4వది ఏంటంటే, ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్. మిమ్మల్ని నా ప్రజలుగా స్వీకరిస్తా. మీరు చదివి ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదివి ఉంటే అక్కడ ఒక మాట మనం చూస్తాం. ప్రజలు కాని వారి చేత నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానిని నా ప్రియురాలనియు అని చెప్పడం చూస్తాం. సో చూడండి ఒకసారి, ఇక్కడ ఐ విల్ మేక్ యూ యాజ్ మై పీపుల్. మిమ్మల్ని నా ప్రజలుగా స్వీకరిస్తాను, అంగీకరిస్తాను, మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను. ఇది పెళ్లిలో ఆఖరి మాట. సో ఇశ్రాయేలు యొక్క వివాహం, ఇశ్రాయేలు వధువు అయితే వరుడు క్రీస్తు, సంఘము వధువు అయితే వరుడు క్రీస్తు. ఈ యొక్క ఇందులో మనం నేర్చుకోవాల్సిన, గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. నా బరువు నుంచి నన్ను తప్పించే నా దేవుడు, నా బరువుల నుంచి నన్ను విడిపించే నా రక్షకుడు. అంతేకాదు, నా బానిసత్వం, దాసత్వం నుంచి తప్పించేవాడు. 3వది, నన్ను విమోచించడం కోసం కాస్ట్ పేమెంట్ చెల్లించేవాడు. తర్వాత నన్ను స్వీకరించేవాడు. స్వీకరించి ఏం చేస్తున్నాడంటే ఆ వివాహం అంటాం. సో నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇక్కడ మొదటి 3 దగ్గరే మన ఆత్మీయ జీవితం, ఇశ్రాయేలు జీవితం కానివ్వండి, చివరి దాన్ని అనుభవించలేదు. చివరి దాన్ని అనుభవించడానికి ఇంకా ఇంకా ప్రతిరోజు ప్రయత్నం. ఈ 4 మాటలు ప్రతిరోజుకి సంబంధించిన మాట. ఈ 4 మాటలు ఎవ్రీడే. మీరు లేకపోతే రబినికల్ ఇంటర్ప్రిటేషన్స్లో ఒక మాట చెప్పబడుతుంది ఏంటంటే, ప్రతి ఆత్మీయుడట, ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఐగుప్తు నుంచి కనానికి బయలుదేరుతాడు. ప్రతిరోజు ఐగుప్తు నుండి కనానికి బయలుదేరుతాడు. తెలియనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వం, భారము, లేకపోతే విమోచన లేని స్థితి, శాపంలో చివరి శాపం ఏంటంటే, మిమ్మల్ని అమ్మ చూడడం కోసం, మిమ్మల్ని అమ్మడం కోసం మార్కెట్లో పెట్టి అమ్ముతారు, కానీ కొనువారు ఎవరు లేకపోతారట. అది శాపాల్లోకి వెళ్ళా అత్యంత దారుణమైన ఆఖరి శాపం. మీకు ద్వితీయోపదేశకాండం 28 ఆఖరి వచనం అది. సో మిమ్మల్ని అమ్మ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అమ్మడం కోసం మిమ్మల్ని మార్కెట్లో పెడతారు, కానీ కొనేవాళ్ళు ఎవరు రారు. ఆ కొనుక్కోవడాన్ని విమోచించుట అంట. కొనుక్కోవడాన్ని విమోచించుట అంట. ప్రార్థన చేసుకున్న మంచి కళ్ళు మూసుకుంది. పరమ తండ్రి, మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతనమైనటువంటి దినంలోనికి నన్ను మమ్మను ప్రవేశపెట్టినందుకు వందనాలు, స్తోత్రం. మీకే వందనాలు. ఈ సమయంలో నా ప్రభు మమ్మల్ని విమోచించినందుకు వందనాలు, స్తోత్రం. మీ వాక్య భాగాలు, వాక్య ప్రత్యక్షతలను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పక్షంగా మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు వందనాలు, మీ ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రం. వందనాలు చేస్తున్నా. సమయంలో నాయన ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి నుంచి ఒక్కసారి నాయన ప్రభా చేసుకోండి. ఎవరెవరైతే వారి వారి ఇదిగో శ్రమల్లో ఉండి భారము, బంధకాల్లో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎస్ లార్డ్, వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో ఈ సమయంలో నాయన ప్రభా క్రీస్తు గొప్ప నామమున ప్రతి భారం, ప్రతి బంధకం, ప్రతి చైన్, ఇదిగో ఆ భారం నుంచి విడుదల కోసం ప్రార్థన చేస్తాను. విడిపించండి ప్రభు. పర్పస్ని అర్థం చేసుకోవడానికి మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక చిత్తంలోనికి మేము ప్రవేశించినట్లుగా దేవా ఈరోజు మాట్లాడబడిన మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే దాసత్వం నుంచి విడుదల కోసం కూడా ప్రార్థన చేస్తాం. ఐగుప్తు దాసత్వం నుండి మీ యాజమాన్యం క్రిందికి నడిపించండి. ఐగుప్తు దాసత్వం యొక్క వ్యతిరేక పదము
వ్యతిరేకమైన విషయం మీ దాసత్వం క్రిందికి రావడం, మీ యాజమాన్యం క్రిందికి రావడం. జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త, యాజమాన్యం క్రిందికి రావడం అనే మాటకు మించిన ఇంకా గొప్ప విషయం ఇంకేది లేదు ప్రభు. స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. ఇదిగో ఈ సమయంలో నేను ప్రభు ప్రత్యేకంగా విమోచించిన విధానం బట్టి మీకు వందన. విమోచింపబడడం కోసం ఇదిగో మీరు చెల్లించిన విషయాన్ని బట్టి మీకు వందన. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొను. ఈ మాటను బట్టి మీకు వందనాలయ్యా. స్తోత్రం నాయన. మేము విమోచింపబడడానికి అవసరమైనటువంటి పేమెంట్స్ ఇదిగో సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మార్చడం కోసం, దుర్నీతి నుండి విమోచించడం కోసం, ఆ తీర్పులను బట్టి సిలువ బలియాగమును బట్టి వందనాలయ్యా. స్తోత్రం. అలాగే నా ప్రభు కార్చబడిన చిందించబడిన రక్తమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందించబడుతున్న నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన మాటను బట్టి మీకు వందనాలు. ఈ క్రొత్త నిబంధనలోనికి నన్ను ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రజలుగా స్వీకరించడం మీకు వందనాలు. మీ సొత్తుగా మమ్మల్ని అంగీకరించడం మీకు వందనాలు. స్తోత్రం నాయన. మమ్మల్ని విమోచించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఎవరెవరైతే ఈ రోజుకి అంటే ఇదిగో ఐగుప్తు శ్రమల అనుభవంలో ఉన్నారో వారి మీద మీకు అందృష్టి నుంచి ఒకసారి వారిని విడిపించి విమోచించి వారున్న భారం నుంచి వారిని విడిపించి వారి దాసత్వం నుంచి తప్పించమని ప్రార్థన చేస్తాం. సమస్తం సమకూర్చి జరిగించమని ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతమాలి నేను ఎంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు మా మీద పాట ఆశీర్వాదంతోనే సెలవు తీసుకుంటాం. ఆశీర్వాదంబు మీద వర్షింప చేయుమిషా నీ మీద కుమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్ష కృమ్మరించు దేవా. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును తాను ఏర్పరచుకున్న సకల పరిశుద్ధులకును ఆయన నిబంధన ప్రజలందరికీ ఆయన దీవెనలు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. షాలోమ్ అన్న అందరికీ. అందరికీ వందనాలు. షాలోమ్. హలో మాస్టర్ గారు అందరికీ చాలా మంది అందరికీ శాంతి. షాలోమ్ ఫాస్టర్ గారు అందరికీ షాలోమ్. అయ్యగారు షాలోమ్ అయ్యగారు అందరికి కూడా షబ్బాత్ షాలోమ్. షబ్బాత్ షాలోమ్. షాలోమ్ అయ్యగారు అందరికీ షబ్బాత్ షాలోమ్. Recording stop.